వి న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా వెనుకొండపట్నంలో ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 21వ బ్రాంచ్ని పట్టణంలోని లాస్ట్ స్ట్రీట్ నందు ప్రారంభిస్తున్నామని బ్యాంకు చైర్మన్ బోనబోయిన శ్రీనివాసరావు యాదవ్ తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ బ్యాంకు రిజర్వ్ బ్యాంకు నామ్స్తో నడుస్తుందని, సుమారు 1100 కోట్ల టర్నోవర్తో నడుస్తుందని, మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబీకులు ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం ఉపయోగపడే బ్యాంక్ అని, ఈ బ్యాంకులో పెద్ద పెద్ద లోన్లు, కారు లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, బైక్ లోన్లు, ప్రత్యేకంగా లాకర్ సదుపాయం కూడా కలదని చెప్పి ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ని 21వ బ్రాంచ్ని వెనుకొండలో ప్రారంభిస్తూ ఉన్నాం. అట్లానే మా బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ వారి నామ్స్తో నడుస్తూ ఉంటుంది. నేషనల్ బ్యాంక్స్లో ఏ విధమైనటువంటి నామ్స్ ఉన్నాయో, నేషనల్ బ్యాంక్ వారు ఏ విధంగా బ్యాంకు నడుపుతారో అదేవిధంగా నడిచేటువంటి బ్యాంకు. చాలామందికి కోఆపరేటివ్ బ్యాంక్ అంటే అగ్రికల్చర్ బ్యాంక్ కాదు, ఇది నాన్ అగ్రికల్చర్ కమర్షియల్ బ్యాంక్. ఇది కోఆపరేటివ్ సహకారంతో, రిజర్వ్ బ్యాంక్ వారి సహకారంతో నడిచేటువంటి బ్యాంక్ ఇది. సుమారుగా 1100 కోట్ల టర్నోవర్తో నడిచేటువంటి బ్యాంక్ ఇది. మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబీకులకి ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం ఉపయోగపడేటువంటి బ్యాంకు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి చిన్న తరగతి కుటుంబీకులతో పాటుగా ఓడీలు కానివ్వండి, పెద్ద పెద్ద లోన్లు కానివ్వండి, సుమారుగా 5 కోట్ల వరకు కూడా మేము మా బ్యాంకు నుంచి ఉన్నటువంటి వారి ఆస్తిని మార్టిగేజ్ చేసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఈ బ్యాంకులో. అట్లానే ఓడీలు ఇస్తాం, ఎడ్యుకేషన్ లోన్ ఉంది, కారు లోన్ ఉంది, బైక్ లోన్ ఉంది. ప్రత్యేకంగా మా దగ్గర లాకర్ సదుపాయం అన్ని రకాల సైజుల్లో లాకర్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఏదైతే నామ్స్ ఉన్నాయో, ఆర్బీఐ నామ్స్ ఉన్నాయో, రిజర్వ్ బ్యాంక్ వారి నామ్స్ ప్రకారం లాకర్ల స్ట్రాంగ్ రూమ్ కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ లాయర్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ కోటేశ్వరరావు గారి యొక్క బిల్డింగ్లో మేము బ్యాంకుని ప్రారంభించాం. వారు కూడా బాగా సహకరించారు. అట్లానే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ బ్యాంకు ద్వారా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ బ్యాంకుని అట్లానే మా యొక్క స్టాఫ్తో మా స్టాఫ్ దగ్గరకు వచ్చి మీకు ఎటువంటి లోన్లు కావాలో ఏంటో అన్నీ కూడా వివరంగా తెలుసుకున్న తర్వాతనే మేము ఇక్కడ సవివరంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటాం. मक्षरावर्तमेन हिरण्याकस्मान तदना देवसोमा श्रीमन्महाकर्महावं वस्त्रार्थमिदक्षरान्तोऽप्यामि। ओम शुभकाय नमः, ओम एकदन्ताय नमः, ओम कपिलाय नमः, ओम गजगन्निकाय नमः, ओम लम्बितपणि गणपति स्पष्ट साक्षात् देवं दर्शयामि। धूपदीपान्तरं शुद्धाचमनयं समर्पयामि। नभो देवस्य धीमहि यो यनः प्रचोदयात्। सत्यं वक्षरवरिञ्च कैसाने लक्ष्मीपिञ्च स्वामिवारिक नैवेद्यम्। ओम प्राणाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणाय स्वाहा। तांबूलवृन्दां श्रीमन्महानीराजनं समर्पयामि। नीराजनान्तु शुद्धा नीराजनान्तु शुद्धाचमनयं समर्पयामि। नमस्करोमि। जय बोलो गजानंद महाराज की जय, गणेश महाराज की जय। तस्य प्रकृतिरेणस्य परस्य महेश्वरः। ओम वेदोक्त समदिव्य मंत्रपुष्पं समर्पयामि। ओम यानि कानि पापानि जन्मान्तरकृतानि च तानि तानि वक्षन्ते पदे पदे पापहं पापकर्माहं पापात् पापसंभवः राहिमा रक्ष रक्ष गणाधिप मनसा नमस्कारां न्यूनं संपूर्णतामेति सज्जवन्ते तवच्युतं चपनि मंत्र शरीरेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठते धनं धान्यवशं